ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పథంలో సాగుతుందనే విధానంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ముంగిట ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి 6,700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా భూమి పూజ చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్, అంబారీ, ఆదిలాబాద్ పింపల్కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్ నగర్, మౌలాలి మార్గాన్ని కూడా ప్రారంభించారు. తరువాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనే మంత్రంతో కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా నిలిచామన్నారు. జాతీయ రహదారులు సహా అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరించామని తెలిపారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న సీఎం అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని తమకు పెద్దన్న వంటి వారన్న రేవంత్, పీఎం మద్దతు ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన భాజపా విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని భారాస కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. భారాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్న ఆయన ఈ విషయంలో రెండు పార్టీలు కొమ్మక్కవుతున్నాయని మండిపడ్డారు. భారాస పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు లేదని ఆరోపించారు. తాను రాజకీయాల కోసం రాలేదని, అభివృద్ధి కోసమే తెలంగాణకు వచ్చానని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానన్న మోదీ 140 కోట్ల ప్రజలే తన కుటుంబమని పేర్కొన్నారు. రామమందిర ద్వారాలు తెలంగాణలో తయారయ్యాయని గుర్తు చేసిన ప్రధాని రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారాస ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. 7వ తేదీన కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు ఎత్తుగడ వేశారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో తెలుగుదేశం నాయకులే లక్ష్యంగా వారి నివాసాల్లో పోలీసు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ సన్నిహితులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. నారాయణ సంస్థలకు చెందిన ఉద్యోగులు, తెలుగుదేశం నాయకుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. సింహాద్రి నగర్లోని శ్రీధర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. సెల్ ఫోన్లు తీసుకుని పరిశీలించారు. తెలుగుదేశం మహిళా సీనియర్ నేత ముప్పాళ్ల విజేతారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేతారెడ్డి నివాసానికి వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త కోట గురుబ్రహ్మం, దేవరపల్లి రమణారెడ్డి నివాసాలను పోలీసులు జల్లెడపట్టారు. గురుబ్రహ్మాన్ని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలినందునే ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవలే నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారని లోకేష్ చెప్పారు. ఇది జీర్ణించుకోలేని జగన్ తెలుగుదేశం నేతల ఇళ్లపై పోలీసు దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణ అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేష్ ఆక్షేపించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలు బొమ్మలుగా మారటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని జగన్ తొత్తులుగా మారిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ మధ్య కనీసం 4 వారాలు గడువు ఉండే విధంగా స్కెడ్యూల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కో పరీక్ష ముగిసిన తర్వాత ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించేందుకు మరింత సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్, టీఆర్టీ మధ్య నిర్దేశిత గడువు లేకుండా నిర్వహిస్తున్నారని దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో 5 ఏళ్ల తర్వాత హడావుడిగా డిఎస్సీ నిర్వహిస్తున్నట్లు పిటిషనర్ వివరించారు. 2 పరీక్షల మధ్య తగిన సమయం లేదని తెలిపారు. 2018 నాటి డిఎస్సీకి సహేతుకమైన సమయం ఇచ్చారని పిటిషనర్ వెల్లడించారు. ఈ వాదనలు విన్న కోర్టు టెట్, టీఆర్టీ మధ్య కనీసం 4 వారాలు గడువు ఉండే విధంగా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. చట్టసభ్యులకు లంచం కేసులో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కోర్టు కొట్టేసింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని పేర్కొన్న ఆయన దాన్ని ఉపేక్షించలేమని తెలిపారు. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ ఒక పార్టీకి ఓటేయడానికి లంచం తీసుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు రాగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సీతా సోరెన్ చేసిన అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తోసిపుచ్చింది. సీతా సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లగా 2019లో విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా, వారికి రక్షణ ఉంటుందా అనే అంశాన్ని 5 సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది. తరువాత జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో 1998 ఏడాది వచ్చిన తీర్పును పునః పరిశీలించాలని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా లంచం కేసులో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పార్లమెంటు, శాసనసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని మోదీ కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పు స్వచ్ఛమైన రాజకీయాల వైపు నడిపిస్తుందని, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని ప్రధాని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచేలా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబమే లేదంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, భాజపా నాయకులు మోదీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా ప్రొఫైల్స్లో మోదీ కా పరివార్ అంటూ బయో పెట్టారు. అటు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ, భాజపా అభిమానులు ఎక్స్ ఖాతాల ప్రొఫైళ్లలో మోదీ కా పరివార్ అంటూ రాసుకొస్తున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చేపట్టిన జన విశ్వాస యాత్రలో ప్రసంగించిన లాలూ మోదీకి కుటుంబం లేదని, అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు దీటుగానే బదులిచ్చిన మోదీ దేశంలోని 140 కోట్ల మంది తన కుటుంబమేనని, తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. మేరా భారత్, మేరా పరివార్ భావనతో జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మార్చి 12 తర్వాతే తాను ఈడీ ఎదుట హాజరవుతానని తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో కేజ్రీవాల్ పేర్కొన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో విచారణ కోసం మార్చి 4న రావాలని ఇటీవలే కేజ్రీవాల్కు ఈడీ 8వసారి సమన్లు జారీ చేసింది. ఈసారి గైర్హాజరైన సీఎం ఈడీకి తన సమాధానం పంపారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని మరోసారి ఆరోపించిన ఆయన వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ ఈడీకి తెలిపినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.